రైట్ వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. వాయువ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. సోమవారం పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలియజేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని తీర ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైట్ వాయువ్య బంగాళాఖాతంలో కూడా వాయుగుండంగా మారింది. అల్పపీడనానికి సంబంధించి కూడా 24 గంటల్లో కూడా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలియజేసింది. ఇక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లదు. అలాగే తీరం వెంట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం కాస్త కూడా వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. దీని ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అయితే వాయుగుండంగా మారి ఉత్తర ఒడిశా అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తీరం ప్రాంతంలో అయితే స్థిరంగా కొనసాగుతుంది. ఇది వచ్చే 24 గంటల్లో మరింత వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో దీని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర ఏపీలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగాను అదేవిధంగా ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేపు మధ్యాహ్నంకి ఒడిశాలో పారాదీప్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో సాగర్ ద్వీపం మధ్యలో అయితే ఇది తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నట్టు అంచనా వేస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు ఏలూరు, యానాం జిల్లాల్లో అయితే వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటిస్తున్నారు. వచ్చే 3 రోజులు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైతే ఉత్తరాంధ్రతో పాటు ఏలూరు అదేవిధంగా యానాం జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని వచ్చే 24 గంటల తర్వాత వాయుగుండంగా మారి తీరం దాటిన సమయంలో వర్షాల ప్రభావం అయితే మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు, అదేవిధంగా సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. కెరటాలు కూడా ఎగిసిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అల్పపీడన బంగాళాఖాతంలో దీనికి సంబంధించి కూడా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానివ్వండి సంబంధిత అధికారులు ఎలాంటి ప్రణాళికలు కానీ ముందస్తు చర్యల్లో భాగంగా సంబంధించినటువంటి అంశాలు ప్రజలకు వివరిస్తున్నారు? ఏదైతే ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా అటు ఒడిశా పశ్చిమ బెంగాల్ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏపీకి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో 6 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వర్షాల ప్రభావం ఎక్కువగా ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తుఫాన్ దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల్లో అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏపీకి సంబంధించి అయితే కేవలం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలు అదేవిధంగా ఏలూరు, యానాంకి సంబంధించి కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా 50 నుంచి 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.